కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటికల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను టెంపో ఒకసారిగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ మహిళ చనిపోగా 6గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 3గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి జరిగింది. మినీ బస్సు వెనుక నుండి వచ్చి గుద్దింది. 11 మందికి గాయం సార్. ఇద్దరికి కాలు ఎగిపోయినది. పాప చెప్పి స్టార్ట్ అయింది సార్. ప్రస్తుతానికి పనికొచ్చేదాకా చేస్తుంటే అది తప్పి వేగంతో వచ్చేసి వెనుక వచ్చి గుద్ది నా పేరు కప్పి జీవన్ సార్. ప్రజెంట్ సర్పంచ్ కపటి గ్రామము. కపటి వెళ్ళి ఒక 11 మందికి ఇట్లా పోయినారు. పత్తి ఇడిపించే పోయినారు. పత్తి కేజీలు 10 పోతుంటే వెనక నెల యానం ఫుల్ స్పాట్లో వచ్చి స్పీడ్ వెనక నెల గుద్దుకుంటే ముద్దు అయినారు. 11 మంది గాయాలు డెత్ అయినారు స్పాట్లోనే. ఈ మా ఊరు కపటి నారాయణ. ఈ అమ్మూరు అవతలకి ఏదో పెళ్లి పోతున్నారు. కోటకెళ్ళి పత్తి ఇడిపించేకి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటికల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను టెంపో ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ మహిళ చనిపోగా 6గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 3గురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శివరాజ్ అందిస్తారు. శివరాజ్, మనం విజువల్స్లో చూస్తున్నాము. అసలు ఏంటి ప్రమాదం, ఎలా జరిగింది, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉదయం కూలీలు ఏదైతే ఆటోలో వెళ్తున్న కొంతమంది కూలీల వాహనాన్ని మంత్రాలయం నుంచి వస్తున్న ఒక టెంపో ట్రావెలర్ వాహనం అతి వేగంతో వచ్చి ఢీ కొట్టడంతో ఏదైతే చాలా మందికి గాయాలు కావడం జరిగింది. దాదాపు ఏదైతే ఆటోలు ఉన్న వారు ప్రతి ఒక్కరూ గాయపడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఓ మహిళ స్పాట్లోనే మృతి చెందడం జరిగింది. 6 మందికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. వారి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లుగా ఏదైతే హాస్పిటల్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఉదయం ఏదైతే కూలి పనులకు ఇటు ఏదైతే ఆదూరు నుంచి వెళ్తున్న కొంతమంది కూలీల వాహనాన్ని మంత్రాలను దర్శనం చేసుకొని ఏదైతే ఇటుగా కర్నూలు వైపుగా వస్తున్న వాహనం ఒకటి ఈ వాహనాలను ఢీకొట్టడం జరిగింది. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందారు. మరోవైపు ఎవరైతే క్షతగాత్రులున్నారో వారిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అయితే చికిత్స పొందుతున్న వారిలో 6 మంది పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే మెరుగైన వైద్యం కోసం ఇటు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి కూడా రెఫర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే జరిగిన ప్రమాదం పైన స్థానిక పోలీసులు ఏదైతే దర్యాప్తు అయితే చేపట్టారు. ముఖ్యంగా ఎవరైతే యాక్సిడెంట్ లో మృతి చెందారో ఆ కుటుంబాలు కొంత ఏదైతే హాస్పిటల్ వద్ద కొంత ఆందోళన చేసే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రోడ్ ప్రమాదానికి కారణమైన వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఎమ్మిగనూరులోని కోటకల్ వద్ద తరచూ రోడ్ ప్రమాదం జరుగుతాయి. దీనిపైన అధికారులు కూడా చర్యలు చేపట్టాల్సిన అవకాశం ఉందని చెప్పి స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. టెంపో డ్రైవర్ ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? అసలు డ్రైవర్ ఏమంటున్నారు? అయితే ముఖ్యంగా మంత్రాలయం రాఘేంద్ర స్వామి దర్శనం అనంతరం కర్నూలు వైపు వస్తున్న వాహనం ఒకసారిగా ఏదైతే స్పీడ్ కంట్రోల్ తప్పి ఈ టెంపో డ్రైవర్లు ఆటోని ఢీకొట్టడం జరిగింది. అయితే స్థానికులు ఎవరైతే అటుగా వస్తున్న స్థానికులు హుటాహుటిన స్పందించి ఎవరైతే ఈ ఆటో ప్రమాదంలో ఉన్నారో వారిని హాస్పిటల్కి అయితే తరలించారు. మరోవైపు టెంపో డ్రైవర్ ని కూడా కొంత ఏదైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా మనకున్న సమాచారం. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు నిండు ప్రాణం అయితే పోవడం జరిగింది. ఏదైతే దీనిపైన పోలీసులు అయితే విచారణ అయితే ప్రారంభించారు. మరోవైపు ఏదైతే ఈ ప్రమాదం పైన ఇటు స్థానికులు కావచ్చు, అటు ఏదైతే ప్రమాదం గురయ్యారో వారు కూడా కొంత ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్ శివరాజ్, థ్యాంక్ యూ.